నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు మొదటి శ్లోకము తాత్పర్యం. ముందుగా ఉపోద్ఘాతం అధ్యాయం గురించి. ఈ అధ్యాయంలో 2 పదాలు మనల్ని పలకరిస్తాయి. క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో ఉండే ఆత్మస్వరూపము. త్రిగుణములతో కూడిన మనోబుద్ధి అహంకారాలతో, పూర్వజన్మ వాసనలతో, ప్రాపంచిక విషయములతో కూడిన సూక్ష్మ శరీరము స్థూల శరీరంలో ప్రవేశించి ఈ శరీరానికి చైతన్యం ప్రసాదిస్తున్న ఆత్మస్వరూపంతో సంగమం చెందుతుంది. అప్పుడు ఆత్మ జీవాత్మగా మారుతుంది. ఈ శరీరంలో ఉన్న జీవాత్మ ఈ శరీరమే తాను అనుకుంటున్నాడు. తానే అన్నీ చేస్తున్నాను అనే కర్తృత్వ భావన, అహంకారం కలిగి ఉంటాడు. అదే మాయ, అజ్ఞానము. ఈ మాయలో, అజ్ఞానంలో పడిపోయి నిరంతరము సుఖములు దుఃఖములు అనుభవిస్తున్నాడు. ఈ శరీరము పంచభూతములు అనగా గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి వీటితో ఏర్పడింది. ఇది అందరికీ తెలుసు. ఈ శరీరానికి స్వతహాగా చైతన్యం లేదు, జడము. ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ప్రతి శరీరానికి చైతన్యం కలిగిస్తున్నాడు. అందుకే ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం, నశించిపోయేది. క్షేత్రమునకు క్షేత్రజ్ఞుడికి ఉన్న భేదం ఇదే. ఇంకా ఈ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. కిందటి భక్తి యోగమనే అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి భక్తుడికి ఉండవలసిన లక్షణాలు చెప్పాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుని ఒక ప్రశ్న అడిగాడు. మొదటి శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. తాత్పర్యం. కృష్ణ, నీవు ఇదివరకు ప్రకృతి అని, పురుషుడని, క్షేత్రము, క్షేత్రజ్ఞుడని, జ్ఞానమని, జ్ఞేయము అని వీటి గురించి చెప్పావు. నాకు ఏమీ అర్థం కాలేదు. మరలా వివరంగా చెప్పవా అని అడిగాడు. ఈ 6 పదాలు వేదాంతాలలో అక్కడక్కడ కనపడే సాంకేతిక పదాలు. ఈ 6 పదాలను అర్జునుడు చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కృష్ణుని నోటి గుండా విన్నాడు. కానీ వాటి గురించి అర్జునుడికి పరిపూర్ణమైన అవగాహన లేదు. అందుకని వీటి గురించి చెప్పమని కృష్ణుడిని అడిగాడు. దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. కొంతమంది 701 శ్లోకం ఉన్నాయి అని అంటారు. ఆ 701వ శ్లోకమే ఈ శ్లోకం. చాలామంది వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి వ్యాఖ్య రాయలేదు. జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఈ శ్లోకానికి వ్యాఖ్య రాయలేదని పెద్దలు చెప్తారు. భగవద్గీత పూర్తిగా కృష్ణార్జున సంవాదం. అర్జునుడు ప్రశ్న అడిగితే కృష్ణుడు సమాధానాలు చెప్పడం. ఈ అధ్యాయంలో ఈ శ్లోకం తీసివేస్తే అర్జునుడు ప్రశ్న అడగకుండానే కృష్ణుడు సమాధానం చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఈ శ్లోకం అవసరమైనది. కాబట్టి వివాదాల జోలికి పోకుండా ఈ శ్లోకాన్ని కూడా మనం చదువుకోవడం వల్ల ఎలాంటి నష్టము లేదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.